వెల్కమ్ బ్యాక్ టు రావ్సాన్ ఫిలిమ్స్. తెలుగు యూత్ బాగా వెయిట్ చేస్తున్న దీవానా మూవీ గురించి మాట్లాడుకుందాం ఈ రోజు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో అల్లరి బాధ్యత లేని జీవితం గడిపే మున్నా అనే ఒక యువకుడు మీ సేవలో పనిచేసే అమూల్యాన్ని ప్రేమిస్తాడు. ఆమె ప్రేమను గెలుచుకోవడానికి ప్రయత్నించే క్రమంలో తన జీవితాన్ని మార్చుకుని గవర్నమెంట్ జాబ్ కోసం కష్టపడతాడు. ఈ ప్రయాణంలో ప్రేమ, కుటుంబం, స్నేహం, బాధ్యత, త్యాగం వంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది. ఇంక సినిమా క్యాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడాలంటే మున్నా క్యారెక్టర్ హర్షిత్ రెడ్డి. కల్కి మూవీలో ప్రభాస్ గారిని సంబాలాకి తీసుకెళ్లే క్యారెక్టర్, ప్రభాస్ గారి వెనకాల ఉండే క్యారెక్టర్ ప్లే చేసిన హర్షిత్ రెడ్డి. నిజంగా ఈ మూవీలో హర్షిత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా హీరోయిన్ అమ్ము క్యారెక్టర్ ప్లే చేసిన స్నేహ మణిమేఘలయ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ లో అయితే ఆవిడ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. హీరో ఫాదర్ అండ్ మదర్ క్యారెక్టర్ లో నరేష్ గారు, ఝాన్సీ గారు బాగా యాక్ట్ చేశారు. బిలో మిడిల్ క్లాస్ ఫాదర్ గా నరేష్ గారి యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉంది. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నల్లా శ్రీధీర్ గారు, రఘు గారు, అదే రోలర్ రఘు గారు అంటాం కదా ఆయన, అలాగే ఒక చిన్న క్యారెక్టర్ ప్లే చేసిన బలగం వేణు గారు. ఫస్ట్ హాఫ్ లో ఆయన క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. ఇంక సినిమా హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే మీ సేవలో లవ్ ట్రాక్, ఇంటర్వెల్ ట్విస్ట్, పోలీస్ స్టేషన్ లో ఎమోషనల్ బ్లాక్, బలగం వేణు గారి క్యామియో, హీరో క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్, రోలర్ రఘు గారి ఎమోషనల్ సీన్స్, ఫిజికల్ టెస్ట్ బిఫోర్ ఫైట్, అలాగే క్లైమాక్స్ లో హీరో నుంచి రివీల్ అయ్యే ఒక విషయం ఈ మూవీకి హైలైట్స్ అని చెప్పుకోవాలి. ఆర్హా మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. కొంచెం డీసెంట్ బడ్జెట్ తోనే మూవీ తీశారని చెప్పొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్, డిఓపి వంశీ పచ్చిపులుసు, ఎడిటర్ హరీష్ కేశ్ పస్పాల్, ప్రొడక్షన్ డిజైనర్ ఝాన్సీ గోజాలా. వర్క్స్ కొంచెం సోసోగానే ఉన్నాయి. ఇక మెయిన్ డైరెక్టర్ శ్రీకాంత్ తంగిశెట్టి. టెక్నికల్ టీం నుంచి రిజల్ట్ రాబట్టుకోవడంలో కాస్త వెనకబడ్డారేమో అన్నట్టే ఉంది. డైలాగ్స్ యావరేజ్ గా ఉన్నప్పటికీ హైలైట్ స్టోరీతో, డీసెంట్ స్క్రీన్ ప్లే తో మూవీని బాగా తీశారు. ఎస్పెషల్లీ ఫాదర్ మదర్ ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో డైరెక్ట్ చేశారు. ఇంకా ఫైనల్ ఒపీనియన్ గురించి మాట్లాడుకోవాలి అంటే దీవానా అనేది ఒక స్మాల్ బడ్జెట్ లవ్ డ్రామా. ఫస్ట్ హాఫ్ కాస్త సోసోగా వెళ్ళినప్పటికీ సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ కి వెళ్లే కొద్దీ చాలా ఎంగేజింగ్ గా, ఎమోషనల్ గా ఉంటుంది. మెయిన్లీ క్లైమాక్స్ అయితే హైలైట్ అని చెప్పాలి మూవీకి. ఫ్యామిలీతో సహా చూడదగ్గ, యూత్ కి బాగా నచ్చే ఒక లవ్ స్టోరీ.